క్రింద వీడియో చూడండి. ముందు గెంతుతున్న వాళ్ళకంటే వెనకాల ట్రాంపోలిన్ పైన ఒక ఆయన జంప్ చేస్తున్నారు. ఆయన పైన మీరు ఫోకస్ చేయండి, ధ్యాస పెట్టండి. ఎన్నిసార్లు జంప్ చేశారో లెక్క పెట్టండి. ఎస్, ఇప్పుడు మీరు 7 అని చెప్తే మాత్రం కరెక్ట్గా లెక్క పెట్టారు మీరు. కానీ నేను ఇదే వీడియోలో మధ్యలో ఒక గొరిల్లా వచ్చి వెళ్ళింది, మీరు గమనించారా? చాలా మంది మిస్ చేసుకుంటాం. ఒకసారి చూడండి. ఎస్, గొరిల్లా కనబడింది కదా. సో మన లైఫ్లో మనం దేనిపైన ధ్యాస పెడతామో, దేనిపైన సూపర్ ఫోకస్డ్గా ఉంటామో మనకు అది మాత్రమే కనపడుతుంది, వేరే ఏది కనపడదు. మనం అనుకుంటాం మనం అన్ని చూస్తున్నాము, అన్ని గమనిస్తున్నాము అనుకుంటాం, కానీ అలా కాదు. మన మైండ్ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్. ఇట్ ఈస్ మెంట్ టు ఫోకస్ ఆన్ వన్ థింగ్. దేనిపైన ఫోకస్ చేయాలనుకుంటున్నామో, దేని మీద మీరు సబ్కాన్షియస్లో రిజిస్టర్ చేసుకొని ఆలోచిస్తారో దాన్నే మీరు లైఫ్లో ఫోకస్ చేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అంటే ఇప్పుడు మీరు కూర్చున్న రూమ్లో మీరు కూర్చున్న చైర్ని ఫీల్ అవ్వండి, మీరు కూర్చున్న శ్వాసని ఫీల్ అవ్వండి, మీరు పైన తిరుగుతున్న ఫ్యాన్ని ఫీల్ అవ్వండి. అంటే ఇవన్నీ మనకి జ్ఞాపకం వస్తాయి. కానీ అంతవరకు ఇవన్నీ ఉన్నా కానీ మనం వాటిపైన ధ్యాస పెట్టాము. బికాస్ ఆఫ్ RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఎప్పుడైతే ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ని ట్యాప్ చేయడం తెలుసుకుంటారో అప్పుడు డెఫినెట్గా మీరు మీ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు. నమ్మని వాళ్ళని కూడా నమ్మిస్తారు మీరు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ RAS. సో మీరు ఈ సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ నేర్చుకోవాలనుకుంటుంటే మాత్రం నేను తరచూ కండక్ట్ చేసి సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ని మిస్ చేసుకోకండి. వెంటనే ఈ 3 days సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ని రిజిస్టర్ చేసుకోండి. కలుద్దాం.